ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో నేను ఎదుర్కొన్న నిర్బంధాలు ఎవరు ఎదుర్కోవాలి కలిగిరిలో. కానీ అదే విధంగా నేను అంటున్నది ఒకటి, పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలగతరే కానీ లోకేష్ అన్నట్టు మళ్ళీ ఎలా ఆ రోజు మళ్ళీ యుద్ధం ప్రకటిస్తారు. దెబ్బలో మనకే పార్టీని అయితే ఎవ్వరు వదిలిపెట్టిపోకండి, 29లో కూడా డంకా బజాయించి పార్టీ అధికారంలోకి వస్తుంది, గుంటూరు వచ్చేకి ఎలక్షన్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుప్పగంతులు వేసినా జగన్మోహన్ రెడ్డి ఇంక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడు, అది మర్చిపోండి. మీరు పల్లెల్లో బలంగా చెప్పండి ఈ మాట. జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అన్నాడు, ఇంక నో మోర్ ఛాన్స్. అందువల్ల అతను ఇంక ముఖ్యమంత్రి అయ్యే పనే లేదు. అతనికి ఉండేది రెండే దారులు, ఒకటి జైలా లేకపోతే గెట్ అవుట్ ఫ్రమ్ ఇండియా, అంటే రెండే దారులు, మూడో దారి లేదు జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే రాష్ట్ర బాధ కాదు, అతడి బాధ రాష్ట్ర బాధ అయింది. అతను వ్యక్తిగతంగా ఆర్థిక దోపిడీకి పాల్పడి తన కేసుల నుంచి బయటపడటం కోసం రాజకీయం తప్ప రాష్ట్రాభివృద్ధికి రాజకీయం చేయడు జగన్మోహన్ రెడ్డి. కేవలం అతను వ్యక్తిగత స్వార్థం కోసమే రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రాష్ట్రం కోసం కానీ దేశం కోసం కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపెట్టేవా, తన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవ పతాకం. తెలుగు ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ. మిగతా పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ భారతదేశానికి గుర్తింపు తెచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం పతాకము. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉంటేనే మనకు ఆత్మగౌరవం ఉంటుందని నేను పరిపూర్ణంగా నమ్మున్నాను. చివరిగా నేనైతే ఒక మాట చెప్తున్నాను, నాకు మనసులో ఉండేది ఒకే ఒక్క కోరిక, మన కలిగిరి మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయో, ఎంఐ ట్యాంకులు కానీ పంచాయతీరాజు ట్యాంకులు కానీ అన్ని చెరువులు సోమశల నీళ్లు నిండాలనేది నా యొక్క ఆకాంక్ష. కానీ అది నెరవేరద్దని మాత్రం నేను అనుకోవటంలా. అయినా వదిలిపెట్టం, మినిస్టర్లు ఎమ్మడబడతాం, ఎమ్మెల్యే ఎమ్మడబడతాం, మన కన్వీనర్ ఎమ్మడబడ కూడా పడతాం, వదిలిపెట్టే పనే లేదు. ఇంకోటి ఏంటంటే మనకి నేషనల్ హైవే వచ్చింది, ఇంజమూరు రైల్వే స్టేషన్ ఉంది, కావల్ రైల్వే స్టేషన్, ఒక ఇండస్ట్రియల్ పార్క్ దుత్తలూరు మండలంలో ఒకటి, మన కలిగిరి మండలంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తే బడుగు బలహీన వర్గాలకి చిన్న చిన్న ఉద్యోగాలు దొరకద్దు అనేది ఒకటి ఆశ. రెండోది ఏంటంటే ఒక దారుణమైన విషయం ఒకటి ఉంది, మీకు ఎవరికి తెలియదు. 175 నియోజకవర్గాల్లో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజే ఒక నియోజకవర్గం మన ఉదయగిరి నియోజకవర్గం. కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మీ పెద్ద నాయకులు తీసుకుపోయి జేఎన్టీ ఆర్ద్యంలో, అనంతపురం జేఎన్టీ ఆర్ద్యంలో ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మన కలిగిరికి తెచ్చుకోగలిగితే సమాన దూరంలో ఉంటుంది, కొండాపురానికి కానీ, ఇంజమూరుకు కానీ, కావల్ నుంచి కానీ, నెల్లూరు నుంచి కానీ. కాబట్టి ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ, ఒక ఇండస్ట్రియల్ పార్కు, ఫైనల్ గా ఏంటంటే సోమశల నీళ్లు మన అన్ని చెరువులకు రావాలన్నదే నా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే మన మండలం అప్పర్ స్టేజ్ లో ఉంది, కాలువ డీప్ స్టేజ్ లో ఉంది. కాబట్టి ఒక సపరేట్ ప్యాకేజ్ తీసుకొని ఏదో విధంగా మన మండలం సస్యశ్యామలం చేసుకోగలిగితే, ఈ రోజు కృష్ణా జిల్లాని గుంటూరు జిల్లాని చూడండి, వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, అమెరికాకు పోయి ఫ్యాక్టరీలు పెట్టారంటే నాగార్జున సాగర్ నీళ్లు, ప్రకాశం బ్యారేజ్ నీళ్లు, పులిచింతల నీళ్లు, ఇప్పుడు పోలవరం నీళ్లు, పోలవరంలో గోదావరి నీళ్లు కూడా సస్యశ్యామలం. నీళ్లు ఎక్కడ ఉంటుందో అభివృద్ధి అక్కడ ఉంటది, నీళ్లు ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశ్రమలు వస్తాయి. కాబట్టి ఆర్థికంగా బలోపేతం కావాలంటే ప్రపంచంలో మీరు ఏ దేశం ఉన్నా పోండి, నీళ్లు ఉన్న చోట, పరిశ్రమలు ఉన్న చోట మాత్రమే అభివృద్ధి జరిగింది. కాబట్టి మన బతుకులు బంగారంటి భూములు ఉన్నా కూడా మనం తెలంగాణ ఏ పల్లెలకు పోయినా ఎంగమాంబ హోటల్స్, ఎంగమాంబ లారీ సర్వీసెస్, ఎంగమాంబ బ్రిక్ ఇండస్ట్రీ, బెంగళూరు పోయినా ఎక్కడ పోయినా మన బతుకులు వలస కూడా మనకు వరమైంది. ఎందుకంటే పిల్లలు చదివించుకున్నారు. మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నంత మంది టీచర్లు ఇంక ఏ నియోజకవర్గంలో లేరు. ఇంతమంది మేధావులుండి కూడా మనకు వెనక్కబడిపోతున్నాం. కారణం ఏందో చెప్పనా, ఎప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా మంత్రి పదవులు తూర్పుపోవడం మనకు రావు. కాబట్టి నా ఆకాంక్ష ఏంటంటే మన ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకొని డిమాండ్ చేయాల, మనకు మంత్రి పదవి అన్నా వస్తే మన పల్లెలు బాగుపడతాయి అనేది ఒక ఆశ. కనీసం మన ఎమ్మెల్యేకి ఈసారి విస్తరణ చేస్తే ఉదయగిరి నియోజకవర్గానికి మంత్రి పదవి అడగమని చెప్పి సీనియర్ నాయకులందరినీ కోరుకుంటున్నాను. మంత్రిగా ఉంటే దాని విలువే వేరుగా ఉంటది. కాబట్టి చాలా రోజులైంది మాదాల జానకిరావు చేసిండు మంత్రి పదవి, ఇంక లేదు. కాబట్టి మన ఉదయగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పార్టీ దృష్టికి తీసుకుపోయి మండల పార్టీ నాయకుడు జిల్లా పార్టీకి, జిల్లా పార్టీ ద్వారా రాష్ట్ర పార్టీ లోకేష్ దృష్టికి తీసుకుపోయి మన ఉదయగిరికి మంత్రిత్వ శాఖ వచ్చేటట్టు చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి అనేది నా యొక్క ఆకాంక్ష.
కాబట్టి తెలుగుదేశం పార్టీ బాగుండాలి. తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా ఏడు స్టేజీ మాటలకి పరిమితం కాకుండా గుర్తు పెట్టుకోండి. వాళ్ళకు కొద్దిగా ఫైనాన్షియల్ గా పైకి తెచ్చే మార్గాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నా ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడికి, జిల్లాలో మన మండలంలో ఉన్న సీనియర్ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై తెలుగునాడు.